నా పేరు జక్కుల వెంకటయ్య, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ఎస్కేఎం ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అవి ఇది రామ్జీ బిల్లు కానీ, విత్తన బిల్లు కానీ, విద్యుత్ సవరణ బిల్లు కానీ, తర్వాత ఇలాంటి చట్టాలు చేయడం రైతాంగానికి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. అందులో భాగంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాల భాగంగా ఈరోజు మన దేశంలో అమ్ముకోవడానికి ఫ్రీ అంటే పన్ను లేకుండా అమ్ముకోవచ్చని చెప్తుంది. అదే మనం పండించినటువంటి పంటలు అమెరికాలో అమ్ముకోవడానికి మాత్రం పన్ను విధిస్తున్నది. ఇది ఎక్కడ న్యాయం? అక్కడ రైతులకు ఇస్తున్నది 50% సబ్సిడీ అక్కడి ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అదే ఇక్కడ చూస్తే కేవలం 3% మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. అంటే ఇక్కడ అమ్ముకుంటే అక్కడ రైతులు లావుకుంటారు, ఈ రైతులు అక్కడ అమ్ముకుంటే ఇక్కడ నష్టపోతున్నారు. కనుక యథావిధిగా గతంలో ఉన్నటువంటి ఆ పన్నును యథావిధిగా ఈ దేశంలో అమ్ముకోవడానికి మినహాయింపు లేకుండా ఇక్కడ పన్ను విధించాలి. అదే రకంగా మనం అమ్ముకోవడానికి ఉచితంగా ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. వీటిని అన్నిటినీ ఈ బిల్లులను మొత్తాన్ని రైతు వ్యతిరేకమైన బిల్లులను రద్దు చేసి అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఈ నెల మార్చి 1 నుంచి 10వ తారీఖు వరకు గ్రామాల్లో మహాసభలను, తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ వరకు జరిగే మహాపంచాయతీలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిస్తున్నది. కాబట్టి ఇందులో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.